హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యుత్ సంస్థలకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి నోటిఫికేషన్స్, అటు ఏపీలో దానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ అనేది లేదు. ఈ రెండు రాష్ట్రాలలో ముందుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, అంటే అక్కడ ఎటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది అక్కడ లేదు కాబట్టి, తెలంగాణలో అటువంటి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. రెండో విషయం ఏంటండి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు విద్యుత్ సంస్థలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్, జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సార్, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా అని. ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఎగ్జామ్ ఆఫ్టర్ ఖచ్చితంగా మీకు పోల్ క్లైంబింగ్ ఉంటుంది. పోల్ క్లైంబింగ్ యొక్క డ్యూరేషన్ 15 మినిట్స్ ఉంటుంది. ఎక్కాలి దిగాలి మనం. రెండోది మీటర్ రీడింగ్ ఉంటుంది. దాంతో పాటుగా సైక్లింగ్ కూడా లాస్ట్ టైం కండక్ట్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్లో వైర్మెన్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు, దానితో పాటుగా వొకేషనల్లో ఈటీ చేసిన వాళ్ళు ఈ యొక్క జూనియర్ లైన్మెన్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జరిగే రిక్రూట్మెంట్ లో అన్ని డివిజన్లకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారా అంటే, ఎస్పీడీ సెల్, ఈపీడీ సెల్, సిపిడి సెల్లో అన్ని ఖాళీలను కన్సిడర్ చేసుకొని 3 డివిజన్లకు సంబంధించి 3 డిస్కమ్లు కూడా కలిపి 1700 వరకు జూనియర్ లైన్మెన్ ఖాళీలు కూడా ఈసారి ఇవ్వబోతున్నారు. పాయింట్ నెంబర్ 5, దీనిలో ముఖ్యంగా ఇంకా ఏ అంశాలు ఉన్నాయి సార్ అంటే, ఎప్పుడు పడే అవకాశం ఉంది అని అంటే, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో ఈ యొక్క విద్యుత్ సంస్థకు సంబంధించిన ఖాళీలని వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అడిగినటువంటి సందేహాలకి నేను ఇచ్చేటువంటి సమాధానాలు. దెన్ నెక్స్ట్ మెటీరియల్ పరంగా నేను ఇంతకు ముందు వీడియోస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాప్టర్లకి ఏమాత్రం కూడా తీసిపోవు. అది ఎలా అంటే, మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళమంతా ఖచ్చితంగా 10 చాప్టర్ల రూపంలోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళం. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో 10 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ 10 చాప్టర్లను 24 చాప్టర్లుగా ఇచ్చాడు. లేని చాప్టర్లు ఒక 2 ఉన్నాయి. ఆ 2 చాప్టర్లని మీ కోసం నేను ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తాను? మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే ఇక్కడికి రండి. మీరు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ ఉంది. దీని యొక్క ప్రైస్ మీరు 799 కనుక పే చేసినట్లయితే మీకు ఈ బుక్ అనేది మీ అడ్రస్ కి వితిన్ 3 days లో మేము పంపిస్తాం. దీనిలో ఏమేమి ఉన్నాయి సార్, దీనిలో ఏమున్నాయి అనేది కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. రెండోది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనుకోండి. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది 749 రూపీస్కే యాప్ లో అవైలబుల్ పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మేము పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే, ప్రస్తుతము ఈ యొక్క బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 749 రూపీస్కే యాప్ లో మేము అమ్మడం జరుగుతుంది. ఇది పూర్తిగా తెలుగు మీడియం మెటీరియల్. దీంట్లో ఏమేమి ఉంటాయి, మీరు కనుక ఈ బుక్ కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు వితిన్ 3 days, 3 వర్కింగ్ డేస్ లో ఇండియన్ పోస్ట్ ద్వారా అది నేరుగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది. నెక్స్ట్ మెటీరియల్ హైలైట్స్. మెటీరియల్ యొక్క హైలైట్స్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్. ఈ పుస్తకాలు అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో హైలైట్. మీకు ముఖ్యమైనటువంటి కొన్ని అప్డేట్స్ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టుడే డిస్కషన్ పవర్ జనరేషన్ టెస్ట్ 12. ఈ టెస్ట్లో మెయిన్గా నిన్న మీరు రాసినటువంటి టెస్ట్ కొంచెం బాగా ఆలోచించే విధంగానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ ఈస్ డబుల్డ్, కేబుల్ యొక్క పొడవుని రెట్టింపు చేస్తే
ఇట్స్ కెపాసిటెన్స్ విల్ బి, దాని యొక్క కెపాసిటెన్స్ ఏమవుతుంది అని అడిగాడు. కేబుల్ యొక్క పొడవు రెట్టింపు అయితే దాని కెపాసిటెన్స్ యొక్క విలువ కూడా రెట్టింపు అవుతుంది. అది ఎలా సార్ అంటే, ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్లో ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవుని పెంచినట్లయితే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, దాని యొక్క ఇండక్టెన్స్ అనేది, ఇది స్మాల్ ఎల్ అనుకోండి, ఇండక్టెన్స్ అనేది పెరుగుతుంది, దాని కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. అంటే నీకు ఈ పొడవుని 2L చేస్తే దాని కెపాసిటెన్స్ కూడా ఏమవుతుంది, 2C అవుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్, గుర్తుపెట్టుకోండి. ఎల్ యొక్క వాల్యూ పరంగా చూస్తే దాని ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏమవుతుందంటే ఎక్స్ఎల్ యొక్క వాల్యూ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అది ఎలా సార్ అంటే, సూత్రం ఏంటిది, XL is equal 2πfl. 2πfl అంటే XL is directly proportional to L. XL value increases, L value also increases. XL value decreases, L value decreases. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. దెన్ వాట్ అబౌట్ XC, దాని యొక్క రియాక్టివ్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి, XC విల్ బి డిక్రీజెస్. అది ఎలా సార్ అంటే, XC రియాక్టివ్ కెపాసిటెన్స్ 1/2πfc కి సమానం. అంటే XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/c. XC విలువ ఇంక్రీజ్ అయితే కెపాసిటెన్స్ విలువ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇది మెయిన్గా వచ్చేది దాని ఛార్జింగ్ కరెంట్ యొక్క రేషియో అనేది, ఛార్జింగ్ కరెంట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే, కేబుల్ యొక్క పొడవు రెట్టింపు అయితే దాని కెపాసిటెన్స్ ఏమవుతుంది అంటే డబుల్డ్, రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. ద కోర్ కనెక్టెడ్ టు ది షీత్ యాక్ట్స్. కోర్ కనెక్టెడ్ షీత్ యాక్ట్స్ దేనికి అనుసంధానించబడి ఉంటుంది అని అడిగాడు. కోర్ ఆధారిత షీత్ అనేది దేనికి అనుసంధానించబడుతుందంటే న్యూట్రల్ వైర్, న్యూట్రల్ కి అనుసంధానించబడుతుంది. ఇది ఒక క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద చాయిస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్. ట్రాన్స్మిషన్ యొక్క వోల్టేజ్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అని అడిగాడు. ట్రాన్స్మిషన్ వోల్టేజ్ దేనిపై ఆధారపడి ఉంటుంది మనం ఒకసారి చూసినప్పుడు, డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తుంది అనే విషయం. ద నెక్స్ట్ వన్ ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ అంటే ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లో 3 రకాల గురించి చూసాం. ఒకటి షార్ట్ ట్రాన్స్మిషన్, రెండవది మీడియం ట్రాన్స్మిషన్, మూడవది లాంగ్ ట్రాన్స్మిషన్ గురించి చూసాం. ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లో మనకి డిస్టెన్స్ ఎంత ఉండాలి, 80 కిలోమీటర్స్ ఉండాలి. మీడియం అయితే 80 కిలోమీటర్స్ టు 160 కిలోమీటర్స్ మధ్యలో ఉండాలి. అలానే లాంగ్ అయితే 160 కిలోమీటర్స్ అబవ్ ఉండాలి. అంటే చూడండి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటించబడుతుంది వీటిలో. దాంతో పాటుగా క్వాంటిటీ ఆఫ్ పవర్ యొక్క క్వాంటిటీ, షార్ట్ ట్రాన్స్మిషన్ ఎంత 20 kV వోల్టేజ్, మీడియం ట్రాన్స్మిషన్ అయితే ఎంత 20 kV నుంచి 100 kV వోల్టేజ్, లాంగ్ ట్రాన్స్మిషన్ అయితే ఎంత 160 లేదా 100 kV అండ్ అబవ్, 132 kV అండ్ అబవ్ ఆర్ 100 kV అబవ్. అంటే ఇక్కడ తీసుకున్న దానిలో ద చాయిస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్, ట్రాన్స్మిషన్ యొక్క వోల్టేజ్ యొక్క చాయిస్ దేన్ని బట్టి ఉంటుంది అంటే దాని యొక్క డిస్టెన్స్ అండ్ దాని యొక్క క్వాంటిటీ ఆఫ్ పవర్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. కాబట్టి రెండింటికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి, బోత్ ఏ అండ్ బి అని దిద్దితే సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ పర్మిసిబుల్ పవర్ లాసెస్ కాన్స్టెంట్, పవర్ యొక్క లాసెస్ ఎలా ఉన్నాయట, స్థిరంగా ఉన్నాయట. ద వాల్యూమ్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ ప్రపోర్షనల్ టు అని అడిగాడు. విద్యుత్ యొక్క ప్రసారంలో
అనుమతించదగినటువంటి విద్యుత్ యొక్క నష్టము ఆధారంగా ఆ విద్యుత్ కండక్టర్ యొక్క పరిమాణం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అడిగారు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ మీరు అదే రకంగా ఆలోచిస్తూ ఉంటే వస్తుంది. అది ఏంటి సార్ అంటే చూద్దాం. పవర్ P √3 into V into I into cos theta గా రాస్తాం. దీనిలో I వాల్యూ పరంగా రాయాలంటే I is equal P by √3 into V into cos theta గా రాస్తే మీకు పవర్ P వాల్యూ అంటే W వాల్యూ మొత్తం పవర్ P వాల్యూ ఇన్ వాట్స్ పరంగా మనం చూస్తే 3 into I² గా రాస్తాం. 3 into I² గా ఎందుకు రాస్తామంటే 3 ఫేజ్ మెన్షన్ చేయడం. ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ I వాల్యూని ఇందులో రిప్రజెంట్ చేయాలి. ఇందులో ఈ I వాల్యూ ఇందులో తీసుకొస్తే 3 into ఓకే ఏమొచ్చింది ఇక్కడ P by √3 into V into cos theta హోల్ స్క్వేర్ ఇంటూ ఏమొచ్చిందండి R గా వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది W వాల్యూ పవర్ కదా, పవర్ W వాల్యూ అనుకుంటే ఇక్కడ మనం ఒక్కసారి డిరైవ్ చేస్తే W is equal 3 into P² by √3 హోల్ స్క్వేర్ ఇంటూ V² ఇంటూ cos² ఇంటూ θ గా రాస్తాం. ఈ 2కి రూట్ కి క్యాన్సిల్ అయింది, ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయినప్పుడు తీసుకున్నటువంటి డబుల్ ఆఫ్ ఈక్వల్స్ టు P² by V² ఇంటూ cos. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూస్ అనేవి మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, V² ఇంటూ cos² ఇంటూ θ గా రాస్తే దట్ ఆన్సర్ ఇట్ ఈస్ V² ఇంటూ cos² ఇంటూ θ గా రాస్తాం. ఇది దేని పరంగా అంటే విద్యుత్ నష్టము, పవర్ లాసెస్. డబుల్ అంటే ఏంటిది, వాట్ లాసెస్ లేదా విద్యుత్ నష్టం పరంగా తీసుకున్నాం కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటండి 1/V² ఇంటూ cos² π. ద నెక్స్ట్, the surge impedance of transmission line is represented Z into Y. Z is impedance, Y is admittance. ఈ రెండు విషయాలు మీకు తెలుసు ఆల్రెడీ విన్నారు. ద ట్రాన్స్మిషన్ లైన్ యొక్క సర్జ్ ఇంపిడెన్స్ అనేది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, Z కి మరియు Y కి ప్రాతినిధ్యం వహిస్తుంది. Z అంటే ఇంపిడెన్స్, Y అంటే అడ్మిటెన్స్. Z ఈజ్ ఈక్వల్స్ టు 1/Y లేదా Y ఈజ్ ఈక్వల్ 1/Z గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆల్రెడీ Z అంటే ఇంపిడెన్స్, Y అంటే అడ్మిటెన్స్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రిప్రజెంటేషన్ లో కనిపించే అంశం. దీనిలో ఏంటండి, ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ లైన్ లో సిరీస్ లో వచ్చేదాన్ని సిరీస్ ఇంపిడెన్స్ అంటాం. ఈ సిరీస్ ఇంపిడెన్స్ అనేది మనకి రెండింటికి మధ్యలో షంట్ పరంగా వస్తే దీన్ని షంట్ అడ్మిటెన్స్ గా మనం పిలవడం జరుగుతుంది. ఇది G అంటే ఇది C, ఇది R అండ్ ఇది L. ఈ విధంగా మనం చూసినప్పుడు దీని పరంగా మనకు ఇంపిడెన్స్ ఈక్వల్స్ టు R ప్లస్ ఆర్ మైనస్ I ఇంటూ XL. తర్వాత దీని పరంగా Y ఈక్వల్స్ టు అనుకోండి G ప్లస్ ఆర్ మైనస్ ఏ విధంగా వస్తుందండి ఒమేగా C గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి ఆల్రెడీ ఇవాళ క్లాస్ లో చెప్పాను, ఒకసారి రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ద లైన్. ఒక లైన్ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒక లైన్ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. షూర్, అంతే కదా, ఇది డైరెక్ట్ ఆన్సర్. దీని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు. XL ఈక్వల్స్ టు 2πfL గా రాస్తాం మనం ఎప్పటి నుంచో. XL ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు F. ఇండక్టివ్ రియాక్టెన్స్ XL అనేది పెరిగిందంటే ఫ్రీక్వెన్సీ పెరిగినట్లు, ఫ్రీక్వెన్సీ తగ్గింది అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏమైనట్టు తగ్గినట్లు. ఈ పాయింట్ మనం గ్రహించాలి. దెన్ నెక్స్ట్, ఒకవేళ L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XL. L వాల్యూ పెరిగితే XL వాల్యూ కూడా ఏమైతుంది, పెరుగుతుంది. L వాల్యూ పెరిగితే XL వాల్యూ ఏమైతుంది, పెరుగుతుంది. L వాల్యూ ఈజ్ డిక్రీజెస్, XL వాల్యూ ఆల్సో డిక్రీజెస్. ఈ పాయింట్ ఒకసారి గ్రహించండి. ఇంక్రీజెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ, ఇంక్రీజెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ద లైన్. మిగతా అన్ని సంబంధం లేని ఆప్షన్సే, కొంచెం జాగ్రత్త. ద లైన్ రెసిస్టెన్స్. అధ్యక్ష, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద లైన్, లైన్ యొక్క నిరోధకత అని అడిగాడు. రిమైన్స్ సేమ్ విత్ ద ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా. ఇక్కడ చూడండి, XL ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు FL.
ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే, ఇండక్టెన్స్ అనేది పెరిగితే, రెసిస్టెన్స్ అనేది పెరిగితే, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది పెరిగితే, అంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఏమన్నాడు, ద లైన్ రెసిస్టెన్స్ విల్ బి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుదలతో పెరుగుతుంది. నెక్స్ట్, డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ యొక్క పెరుగుదలతో తగ్గుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితేనట రెసిస్టెన్స్ అనేది తగ్గుతుందట. ఇది నాట్ పాసిబుల్, ఇదైతే ఓకే, ఇది పాటించాలి. ఇంక్రీజెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ ఫ్రీక్వెన్సీ, చూడండి ఒకసారి, ఫ్రీక్వెన్సీ పెరిగితే ఇంక్రీజెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీతో పాటు పెరుగుతుంది. రెండో చూడండి ఇక్కడ, రిమైన్స్ ద సేమ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ పెరుగుదలతో సమానంగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుదలకు మరియు రెసిస్టెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమైనా ఉందా? నీకు ఇక్కడ ఎక్కడైనా సరే లైన్ యొక్క పొడవు కనుక పెరిగింది అంటే నీకు రెసిస్టెన్స్ పెరుగుతుంది, కానీ లైన్కి సంబంధించి ఫ్రీక్వెన్సీ అనేది ఈ పారామీటర్ దేని బట్టి ఉంటుంది? ఇండక్టెన్స్ మరియు రియాక్టివ్ ఇండక్టెన్స్ని బట్టి ఉంటుంది. అందుకే రిమైన్స్ సేమ్, ఎల్లప్పుడూ సమానం, విత్ ద ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ పెరుగుదలతో సమానంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతసేపు సార్ ఇక్కడ చెప్పారు కదా, మీరు లెంత్ అనేది పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ఇండక్టెన్స్ అనేది పెరుగుతుంది, రియాక్టివ్ ఇండక్టెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పాం కదా అని అంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ ఫ్రీక్వెన్సీ యొక్క పెరుగుదలతో సమానంగానే ఉంటుంది. అది ఏ విధమైనటువంటి వాల్యూని ప్రదర్శిస్తే అదే విధమైనటువంటి వాల్యూతోనే ఉంటుంది. ఈ పాయింట్ ఒకసారి గ్రహించండి. మనకు ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, గమనించండి. కెపాసిటివ్ సస్పెండెన్స్ ఆఫ్ ద లైన్, ఇది మళ్ళా లాజికల్ క్వశ్చన్ అయినా, ఇది చెప్పాను ఆల్రెడీ, గుర్తుందో లేదో అందరికి. ఎక్స్సి కెపాసిటివ్ సస్పెండెన్స్ ఆఫ్ లైన్ యొక్క కెపాసిటివ్ సస్పెండెన్స్ వాల్యూ అని అడిగాడు. లైన్ యొక్క కెపాసిటివ్ సస్పెండెన్స్ వాల్యూ అని అడిగాడు. సస్పెండెన్స్ అంటే ఏంటి? బి ఈక్వల్స్ x/z² అనే ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. ఈ పరిస్థితుల్లో ద ఫ్రీక్వెన్సీ విత్ ద ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ, గమనించండి ఇక్కడ మీరు గమనించండి, ఒకటే ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, బి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఎక్స్ అంటే ఎవరు? రియాక్టెన్స్. మళ్ళీ ఎక్స్ అంటే ఎవరు? ఇక్కడ 2πfl. మళ్ళీ ఇక్కడ ఎక్స్ కి మరియు ఫ్రీక్వెన్సీకి మధ్య సంబంధం ఏమిటి? అనులోమానుపాతం. నీకు ఫ్రీక్వెన్సీ పెరిగితే రియాక్టెన్స్ కూడా ఏమైతుంది? పెరుగుతుంది. రియాక్టెన్స్ పెరిగితే సస్పెండెన్స్ ఏమైంది? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ద లైన్ కెపాసిటివ్ సస్పెండెన్స్ అనే వాల్యూ ఎలా ఉంటుందండి? ఇంక్రీజెస్ విత్ ద ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ b is equal x/z² అనే ప్రిన్సిపల్ వేసాం. b is directly proportional to x. x అంటే ఏంటిది? రియాక్టెన్స్. x is equals to 2πl. x is directly proportional to f. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, x వాల్యూ ఇంక్రీజెస్. x వాల్యూ పెరిగిందంటే లైన్ సస్పెండెన్స్ కూడా ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. కొంచెం ఏసీ సర్క్యూట్స్లో మీకు దీని గురించి ఆల్రెడీ చెప్పాను, చాలామంది విన్నారు. సార్ ఈ టైప్ ఆఫ్ ఇంకా రాలేదనంటే ఇంకొంచెం రోజులు అయితే, ఇంకొద్ది రోజులైతే మనకి లాస్ట్ ట్రాన్స్మిషన్ లైన్ చివరిలో వస్తుంది. 9th క్వశ్చన్, ఎట్ హై ఫ్రీక్వెన్సీస్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్స్, అధిక పౌనపున్యాల వద్ద లైన్ ట్రాన్స్మిషన్స్ లైన్స్ కోసం అని అడిగాడు. గమనించండి, దీనిలో ఏమిచ్చాడు? బోత్ రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్ ఆర్ నెగ్లిజిబుల్ అని అడిగాడు. రెసిస్టెన్స్ ఆర్ని, కండక్టెన్స్ జీని రెండు కూడా ఏం చేస్తారట? నెగ్లిజిబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎట్ హై ఫ్రీక్వెన్సీ లెవెల్స్. అందుకే మన ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నీ కూడా దేనికోసం డిసైడ్ చేయబడ్డాయండి? లో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కోసమే డిసైడ్ చేయబడ్డాయి. గమనించండి, అధిక పౌనపున్యాల వద్ద లైన్ ట్రాన్స్మిషన్ యొక్క లైన్ కోసం దేనికోసం ఉందండి? బోత్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ బోత్ ఆర్ నెగ్లిజిబుల్. ఆర్ అండ్ జీని రెండు కూడా నెగ్లిజిబుల్ అంటే మినహాయింపు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మిగతా ఉన్న ఏంటది? ఎల్ ఉంది, సి ఉంది. గమనించండి, ఎల్ ఉంది, సి ఉంది. అందుకే చెప్పాను కదా ఇవాళ మార్నింగ్ జిఎండి, ఎల్సి అని. ఎల్సిని మనం క్యాలిక్యులేషన్స్లో వాడతాం.
నెక్స్ట్ జిఎంఆర్ విషయానికి వస్తే కేవలం ఎల్ మాత్రమే వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిన్ టైప్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఎట్ వోల్టేజెస్. పిన్ టైప్ ఇన్సులేటర్లను ఎక్కడ వాడతారు? ఈ క్వశ్చన్ అడిగాడు, 2 సార్లు వచ్చింది, ఏపీలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. పిన్ టైప్ ఇన్సులేటర్ని 33 kV అవసరాల కోసం ఉపయోగిస్తారు. నా ఇప్పుడు పిన్ టైప్ ఇన్సులేటర్ల యొక్క స్థానంలో సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్స్ ని వాడుతున్నారు. సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులేటర్స్ ని ఉపయోగిస్తున్నారు. బేసిక్ క్వశ్చన్ ఇది. దాంతో పాటుగా డిస్క్ అండి, డిస్క్ ఇన్సులేటర్లు ఉంటాయి, ఇలా డిస్క్ మాదిరిగా ఉంటాయి. ఇలా డిస్క్ ఇన్సులేటర్స్ ని మనము చూస్తే దేని వద్ద ఉపయోగిస్తామంటే 11 kV వరకు ఉపయోగించవచ్చు. ఈచ్ డిస్క్ ని మనం 11 kV వరకు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 66 kV అనుకున్నాం అనుకోండి, 6 డిస్కులు ఉపయోగించాలి. 88 kV అనుకున్నాం అనుకోండి, 8 డిస్కులు ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఈచ్ వన్ 11. 132 kV అనుకోండి, అట్లీస్ట్ 12 డిస్కులు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనేక డిస్కుల యొక్క సమాహారాన్ని మనం ఏమంటామంటే సస్పెన్షన్ అంటాం. సస్పెన్షన్ ఇన్సులేటర్ గా పిలుస్తాం. దీంతో పాటుగా ఇది పిన్ అండ్ ఇవన్నీ కూడా హారిజాంటల్ లైన్స్ చేయడానికి వాడతారు. షాకల్ ఇన్సులేటర్ అని ఉంటుంది. ఆ షాకల్ ఇన్సులేటర్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చాడు, 2021 ఏపీ సిపిడిసిలో ఇచ్చాడు. ఇది వర్టికల్ లైన్స్ వేయడానికి వాడతారు. మిగతా అన్ని హారిజాంటల్ లైన్స్ వేయడానికి వాడతారు.